రామ్ చరణ్ యుఎస్ వెళ్ళాడు. ఆల్రెడీ తారక్ యుఎస్ తో సందడికి రంగం సిద్ధమైంది. ఆస్కార్ నామినేషన్లు దగ్గరికి వస్తున్నాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడికి వారమే టైం ఉంది. మొత్తానికి ట్రిపుల్ ఆర్ టీమ్ కి ఈ నెల చాలా క్రూషియల్ గా మారింది. పాన్ వరల్డ్ ప్లాట్ఫామ్ లో ట్రిపుల్ ఆర్ ఫేట్ మారిపోతోంది. ట్రిపుల్ ఆర్ ఫైనల్ పోరు కోసం యుఎస్ లో సందడి షురూ చేశారు చెర్రీ, తారక్. ఎన్టీఆర్ ఎప్పుడో యుఎస్ వెళ్లాడు. రీసెంట్ గా రామ్ చరణ్ వెళ్లాడు. ఇప్పుడు జక్కన్నతో పాటు ఈ ఇద్దరు మిషన్ ఒకటే, ట్రిపుల్ ఆర్ ని వరల్డ్ సినిమాగా మార్చడం. ఈ నెల 12న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ 2 కేటగిరీల్లో నామినేట్ అయిన ట్రిపుల్ ఆర్ కి ఒక్క గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినా ట్రిపుల్ ఆర్ పాన్ వరల్డ్ మూవీగా మారడం మాత్రమే కాదు, జక్కన్నకి పాన్ వరల్డ్ గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా దక్కనుంది. న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డ్, ఆ తర్వాత గోల్డెన్ గ్లోబ్, ఆ తర్వాత ఆస్కార్, ఇలా వరుస పెట్టి అవార్డుల పండగొస్తోంది. అందుకోసం అక్కడ ఎప్పటి నుంచో రాజమౌళి క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో పాటు చెర్రీ జతవుతున్నాడు. క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీతో రాజమౌళి టైఅప్ అవడం వల్ల ఆస్కార్ కి ఓట్లతో అవార్డులు తెలిచే మెంబర్స్ కి ట్రిపుల్ ఆర్ దగ్గరైందట. ఆల్రెడీ ఆస్కార్ నిర్ణేతలకు ట్రిపుల్ ఆర్ షోలు వేయటం, ఈ సినిమాను చూపించి వాళ్లను ఇంప్రెస్ చేయడం లాంటివి జరుగుతున్నాయట. ఈ తతంగమంతా సిఐఏ చూసుకుంటోందట. ఏదేమైనా ఈ నెల 12న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఒక్క అవార్డు చిక్కినా, ఆస్కార్ లో నామినేషన్ దక్కినా ఆ లెవెలే వేరు. లక్కీగా ఆస్కార్ కూడా దక్కితే ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ హిస్టరీ అవుతుంది. అందుకు ఇంకా 6 నుంచి 18 రోజులే టైం ఉంది.